అసలు డయాబెటీస్ ఎలా వస్తుంది? డయాబెటీస్ రాకుండానే ముందుగానే గుర్తించడం ఎలా? ఒకవేళ డయాబెటీస్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకుంటే డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఆ వీడియో. మనం తినే ఫుడ్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రోటీన్, 2 ఫ్యాట్, 3 కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్నే మనం సింపుల్గా కార్బ్స్ అని కూడా అంటాం. మనం డయాబెటీస్ని రివర్స్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది షుగర్స్ని కట్ చేయాలి. అది పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, వాటితో చేసిన ఏ రకమైన ఫుడ్స్ అయినా కావచ్చు, వాటిని 100% కట్ చేయాలి. ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ని చాలా తగ్గించాలి. ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్సే మనకి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. మనం తినే ఫుడ్స్లో మాంసం, ఎగ్స్, ఆయిల్స్ తప్ప మిగతా అన్ని ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే కొన్నిట్లో ఎక్కువ శాతం కార్బ్స్ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ శాతం కార్బ్స్ ఉంటాయి. జనరల్గా కార్బ్స్ శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవి త్వరగా బ్లడ్లో గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి. అలాగే కార్బ్స్ శాతం తక్కువగా ఉన్న ఫుడ్స్లో వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే బ్లడ్లో గ్లూకోజ్ని కొంచెం స్లోగా రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉన్న ఫుడ్స్ని మనం తీసుకోవడం. సో ఇప్పుడు మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదో 1 by 1 డిస్కస్ చేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను అన్ని రకాల షుగర్స్ని కట్ చేయాలి అని. అది పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, వాటితో చేసిన ఏ రకమైన ఫుడ్ అయినా కావచ్చు, వాటిని 100% కట్ చేయాలి. వాటితో పాటు అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ని కట్ చేయాలి. ఎందుకంటే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో అన్హెల్దీ ఆయిల్స్ అండ్ కెమికల్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 100% కట్ చేయాలి. నెక్స్ట్ అన్ని రకాల ధాన్యాలు అంటే రైస్, మిల్లెట్స్, గోధుమలు, వీటన్నిటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగానే ఉంటుంది. బట్ కొన్ని రకాల ధాన్యాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ కొంచెం మోడరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలు రైస్ని బ్రౌన్ రైస్తో కంపేర్ చేసినప్పుడు బ్రౌన్ రైస్ ఇండెక్స్ వాల్యూ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే మిల్లెట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని లిమిటెడ్గా తీసుకోవచ్చు. బట్ మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వీటిని కూడా అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అన్ని రకాల బీన్స్ అంటే కిడ్నీ బీన్స్, సాయ్ బీన్స్, బ్లాక్ బీన్స్, అలాగే అన్ని రకాల పప్పు దినుసులు అంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇలా వీటన్నిటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి. కాకపోతే మీ షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్డ్గా ఉంటే వీటిని లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఆ తర్వాత వెజిటబుల్స్, వీటిలో కొన్నిట్లో ఎక్కువ కార్బ్స్ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ కార్బ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వేటిలో తక్కువ కార్బ్స్ ఉంటాయో తెలుసుకుందాం. క్యాప్సికమ్, మష్రూమ్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకోలీ, పాలకూర, గ్రీన్ బీన్స్, వంకాయ, బెండకాయ, బీరకాయ, కీర, టొమాటో. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే ఎగ్ కూడా తినకపోతే పనీర్ అనేది బెస్ట్ ఆప్షన్. వీటిలో కార్బ్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ మోడరేట్గా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రూట్స్ అన్నిట్లో కూడా షుగర్స్ ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి ఎక్సెప్ట్ అవకాడో. అవకాడోలో మాత్రం కార్బ్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని నిస్సంకోచంగా తినొచ్చు. అలాగే మీరు మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్డ్గా ఉంటే అంటే నార్మల్గా ఉంటే మీరు కొన్ని రకాల ఫ్రూట్స్ని తినొచ్చు. అవేంటంటే కివి, అన్ని రకాల బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ అండ్ రాస్బెర్రీ, ఇలా అన్ని బెర్రీస్ తినొచ్చు. అలాగే ఆరెంజెస్ అండ్ జామా. నట్స్లో మీరు బాదం, కాజు, వాల్నట్స్ ఇలా అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే నానబెట్టినవి తీసుకుంటే మంచిది. అలాగే సీడ్స్లో మీరు అన్ని రకాల సీడ్స్ తీసుకోవచ్చు. లైక్ సెసమే సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇలా అన్ని రకాల సీడ్స్ తీసుకోవచ్చు. కాకపోతే నట్స్ అండ్ సీడ్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ మోడరేట్గా ఉంటుంది, కొన్నింటిలో కార్బ్స్ కూడా మోడరేట్గా ఉంటాయి. కాబట్టి వీటి మీరు లిమిటెడ్గా తీసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మీ కుకింగ్ ఆయిల్ని చేంజ్ చేయాలి.
ఒకవేళ మీరు రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్ వాడుతుంటే మీరు ఫస్ట్ వాటిని కట్ చేయాలి. వెజిటబుల్ ఆయిల్స్ అంటే నట్స్ నుంచి సీడ్స్ నుంచి తీసిన ఆయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, సిసమే ఆయిల్, వీటన్నిటిని వెజిటబుల్ ఆయిల్స్ అంటారు. యాక్చువల్గా సన్ఫ్లవర్ ఆయిల్ వేరే ఆయిల్తో కంపేర్ చేసినప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్లోనే ఎక్కువ ఒమేగా 6 ఉంటుంది. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఒమేగా 6 మన బాడీలో ఉన్నప్పుడు అది ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. సో కాబట్టి అన్ని రకాల వెజిటబుల్ ఆయిల్స్ని కట్ చేయండి. మీరు తీసుకోవాల్సింది ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, హోమ్ మేడ్ ఘీ, వీటితో మాత్రమే కుక్ చేసుకోండి. ఒకవేళ ఇది ఎక్స్పెన్సివ్గా ఉంది, లేదంటే కోకోనట్ ఆయిల్తో వండినవి తినడం కష్టంగా ఉంది అనిపిస్తే నేను సజెస్ట్ చేసేవి సాఫ్లవర్ ఆయిల్ అంటే కుసుమ నూనె, ఆ తర్వాత కనోలా ఆయిల్, ఇవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. మీరు ఏ ఆయిల్ తీసుకున్నా కూడా కోల్డ్ ప్రెస్డ్ లేదా ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ మాత్రమే తీసుకోండి. రిఫైన్డ్ ఆయిల్ని 100% కట్ చేయండి. ఈ విధంగా మీరు లో కార్బ్ డైట్ తీసుకుంటూ మీ హెల్త్ కండిషన్ బట్టి మోడరేట్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే మంచిది. ఇలా కొద్ది రోజులు చేసిన తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేయండి. అంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ చేయండి. బట్ దీన్ని మీరు ఒకేసారి చేయొద్దు, స్టెప్ బై స్టెప్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ డిన్నర్ 9కి చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9కి చేస్తారు అనుకుందాం. అప్పుడు మీరు మీ బ్రేక్ఫాస్ట్ని ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయండి. అంటే 9కి బదులు 9:30కి చేయండి. ఇలా 2-3 డేస్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసి 10కి చేయండి. మళ్ళీ 2-3 డేస్ తర్వాత 10:30కి చేయండి. అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ లంచ్ టైం వరకు ఎక్స్టెండ్ చేయండి. అప్పుడు మీరు డైరెక్ట్గా లంచ్ చేయండి. ఈ విధంగా చేస్తే మీ బాడీ ప్రాపర్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి అడాప్ట్ అవుతుంది. దీంతో పాటు నేను ఇందాక చెప్పిన లో కార్బ్ డైట్ తీసుకుంటూ ఉంటే మాత్రమే మీ బాడీ ప్రాపర్గా అడాప్ట్ అవుతుంది. సో వన్స్ మీరు కంఫర్ట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటే దాన్ని మీరు రెగ్యులర్గా చేయకండి. ప్రాబబ్లీ వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ 2 or 3 టైమ్స్ ఇలా చేస్తూ ఉండండి. సో మీరు ఇలా లో కార్బ్ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే సప్లిమెంట్స్ అని కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే మీ డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. మీకు ఆ సప్లిమెంట్స్ గురించి ఆ జాగ్రత్తల గురించి అర్థం కావాలి అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలియాలి. కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే మాత్రం డయాబెటీస్ గురించి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అనే విషయం గురించి మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత అది బ్లడ్లోకి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుందో మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ చేసే పని ఏంటంటే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మన బాడీ సెల్స్లో పెడుతుంది. సో మీరు ఎక్కువగా షుగరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నప్పుడు మీ బ్లడ్లో ఎక్కువగా గ్లూకోజ్ ఉంటూనే ఉంటుంది. అప్పుడు మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన సెల్స్, మన బాడీ సెల్స్ ఓపెన్ చేసి ఈ గ్లూకోజ్ని ఆ బాడీ సెల్స్లో పెడుతుంది అనమాట. సో ఇలా మీరు కొద్ది రోజులు చేసిన తర్వాత ఈ బాడీ సెల్ అనేది ఇన్సులిన్కి రెస్పాండ్ కావు. అంటే ఇన్సులిన్ వచ్చి అరే గ్లూకోజ్ వచ్చింది దీనిలో పెట్టు అన్నప్పుడు ఈ సెల్ అనేది రెస్పాండ్ కాదు. అప్పుడు మన ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ఇన్సులిన్తో అప్పుడు మీరు ఈ సెల్ని ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసి ఈ గ్లూకోజ్ని ఆ సెల్లో పెడుతుంది అనమాట. సో ఈ స్టేజ్లో మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఉండవు, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మీరు గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయో లేదా టెస్ట్ చేసుకోవడానికి HbA1c కానీ లేదా ఇంట్లోనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు షుగర్ ఉండకపోవచ్చు. బట్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల త్వరలోనే మీకు డయాబెటీస్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి కూడా ఒక టెస్ట్ ఉంది. దాన్నే C-పెప్టైడ్ టెస్ట్ అంటారు. సో ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో తెలుస్తుంది. సో ఒకవేళ ఉంటే దాన్ని ఈజీగా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికీ కూడా మీరు టెస్ట్ చేయించుకోకుండా ఇంకా మీరు నెగ్లెక్ట్ చేస్తే అది ప్రీ డయాబెటిక్కి దారి తీస్తుంది. అంటే ఏంటంటే కొన్ని సెల్స్ ఇన్సులిన్ని కంప్లీట్గా రెసిస్ట్ చేస్తాయి. అంటే ఇన్సులిన్ ఎంత రిలీజ్ చేసినా కూడా ఆ ఇన్సులిన్తో ఈ సెల్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. సో ఆ గ్లూకోజ్ అనేది బయట బ్లడ్లోనే ఉండిపోతుంది అనమాట. సో ఇలా ఉంటే దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ఇప్పటికీ కూడా కేర్ తీసుకోకపోతే ఇలా చాలా సెల్స్ ఈ ఇన్సులిన్ని రెసిస్ట్ చేస్తాయి. దీన్నే డయాబెటీస్ అంటారు, యాక్చువల్ డయాబెటీస్ అంటారు. సో దీన్నే టైప్ 2 డయాబెటీస్ అని కూడా అంటారు. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? నేను ఆల్రెడీ చెప్పాను, అన్హెల్తీ ఫుడ్స్ వల్ల, జంక్ ఫుడ్స్ వల్ల, షుగరీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల వస్తుందని. అలాగే దీంతో పాటు
పూర్ లైఫ్ స్టైల్ వల్ల, అంటే టైం ప్రకారం తినకుండా టైం ప్రకారం పడుకోకుండా ఉండటం వల్ల, అండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల, అండ్ తక్కువ టైం నిద్రపోవడం వల్ల, అలాగే హెరిడిటీ వల్ల, అంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా షుగర్ ఉన్నా కూడా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఆ తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. బట్ మీరు హెల్తీ లైఫ్ స్టైల్తో పాటు మంచి డైట్, వర్కౌట్స్ చేస్తూ ఉంటే మీరు ఎప్పటికీ డయాబెటీస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే సప్లిమెంట్స్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. నేను సప్లిమెంట్స్ గురించి చెప్పే ముందు ఒక డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. క్రోమియం అనేది ఒక మినరల్. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ క్రోమియం మినరల్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ క్రోమియం అనేది ఏం చేస్తుందంటే మన బాడీ సెల్స్ యొక్క ఇన్సులిన్ రిసెప్టర్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల ఇన్సులిన్కి మన బాడీ సెల్ బాగా రెస్పాండ్ అవుతుంది, అంటే సెన్సిటివిటీ పెరుగుతుంది. సో ఈ విధంగా మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ క్రోమియం సప్లిమెంట్స్ ద్వారా మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవచ్చు. ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, ఇది కూడా మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు ఇది యాంటీ ఆక్సిడెంట్ కూడా. దీనివల్ల మన సెల్ డ్యామేజ్ అవ్వకుండా కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇది లివర్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే లివర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. బెర్బెరైన్, ఇది ఒక హెర్బల్ సప్లిమెంట్స్. ఇది కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో హెల్ప్ చేసి మీ హార్ట్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఫిష్ ఆయిల్ అంటే ఒమేగా 3 సప్లిమెంట్. మీకు డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఒమేగా 3 సప్లిమెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ వల్ల, ఆయిల్స్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి ఒమేగా 3 సప్లిమెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మీకు డయాబెటీస్ ఉంది అంటే మన బాడీలో డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. అంటే మీకు డయాబెటీస్ ఉంటే మీ బ్లడ్లో ఉండవలసిన దానికంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మన బాడీ ఇంటర్నల్గా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. మీరు ఒమేగా 3 సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా ఈ ఇన్ఫ్లమేషన్ని కొంతవరకు తగ్గించవచ్చు. సో డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఒమేగా 3 సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా మంచిది. మనం రెగ్యులర్గా కర్రీస్లో వేసుకునే స్పైసెస్ లైక్ పసుపు, అల్లం, వెల్లుల్లి, మెంతులు, దాల్చిని, ఇవన్నీ కూడా మన ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్గా కర్రీస్లో వాడుకోండి. మంచిది కదా అని ఎక్కువగా వాడకండి. ఎంత వాడాలో, ఎంత కర్రీస్లో ఎంత వేసుకోవాలో అంతే వేసుకుని వాడుకోండి. యాపిల్ సిడర్ వెనిగర్, ఇవి యాపిల్ జ్యూస్ని వెనిగర్తో మిక్స్ చేసి ఒక ప్రత్యేక ప్రొసీజర్లో ఫెర్మెంట్ చేస్తారు. ఇది హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా మన డైజెషన్కి అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో. మన డైజెషన్కి ఎలా అంటే మన స్టమక్ యాసిడ్ని పెంచడంలో, అలాగే మన డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఇంప్రూవ్ చేయడంలో, అలాగే మన గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇది మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా కూడా వర్క్ అవుతుంది. అలాగే కొన్ని స్టడీస్లో మన బాడీ ఫ్యాట్ను కూడా తగ్గిస్తున్నట్టు కొన్ని రీసెర్చెస్ చెబుతున్నాయి. మీరు గ్రీన్ టీ తీసుకోవాలి అంటే అందులో హనీ వేసుకుని తాగడం కాదు. గ్రీన్ టీ అంటే హాట్ వాటర్లో మిక్స్ చేసుకునే తీసుకుంటేనే అది పర్ఫెక్ట్ గ్రీన్ టీ. మీరు సరిగ్గా నిద్రపోకపోతే అది మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడానికే కాకుండా మీ బాడీ ఫ్యాట్ పెరగడానికి, మీ హార్ట్ డిసీజెస్ పెరగడానికి కూడా కారణం అవుతుంది. సో సరైన నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని గంటలు పడుకుంటారో, అలాగే ఏ టైంలో పడుకుంటారో కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా 9:30, 10 నుంచి 5:30, 6 ఈ టైం మధ్య పడుకుంటే అది మీ సర్కాడియన్ రిథమ్ కూడా ప్రాపర్గా ఉంటుంది, మీ స్లీప్ కూడా ప్రాపర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ స్లీప్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని ఇక్కడ ఐకార్డ్లో ఉంచుతాను, సేమ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ ప్లీజ్ వాచ్. మీకు D3 విటమిన్ తక్కువగా ఉంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్
మనలో చాలా మందికి డి విటమిన్ తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి D3 విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంతో పాటు మీకు ఇమ్యూనిటీ పవర్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి D3 విటమిన్ తీసుకోవాలి. బట్ D3 విటమిన్తో పాటు K2 విటమిన్ కూడా తీసుకుంటే అది ప్రాపర్గా మీ ఫుడ్ నుంచి వచ్చిన కాల్షియంని ప్రాపర్గా మీ బోన్స్ అబ్జర్వ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. కాబట్టి D3తో పాటు K2 విటమిన్ కూడా తీసుకోవాలి. స్ట్రెస్ వల్ల మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. తద్వారా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకోవడం ద్వారా అంటే యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం ద్వారా మీ స్ట్రెస్ని తగ్గించుకోవడం ద్వారా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే మీకు స్ట్రెస్ ఉండటం వల్ల మీకు సరిగా నిద్ర పట్టకపోవచ్చు, కానీ మీరు ప్రాపర్గా నిద్రపోతే మీ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను, వర్కౌట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్స్ చేయడం వల్ల మీ మజిల్లో ఉన్న గ్లైకోజన్ స్టోర్స్ డిప్లీట్ అవుతాయి. అంటే ఏంటంటే జనరల్గా మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ కొంత గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయ్యి అది మీ లివర్ మీద మజిల్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో ఆ గ్లైకోజన్స్ అనేవి ఖర్చు అవుతాయి. సో మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ తిరిగి మళ్ళీ గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయ్యి మీ మజిల్లో రీస్టోర్ చేస్తుంది. సో దీనివల్ల మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గుతాయి. అలాగే మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ ఆర్గాన్స్ పనితీరు కూడా పెరుగుతుంది అండ్ మీ హార్మోనల్ బ్యాలెన్స్డ్గా ఉంచడంలో కూడా హెల్ప్ అవుతుంది. వర్కౌట్స్ చేయడం అంటే అందరూ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు. మీ బాడీ సహకరించిన దాన్ని బట్టి వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ మీకు పాసిబుల్ అయితే కొంచెం ఇంటెన్సివ్ వర్కౌట్స్ కూడా చేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను, షుగరీ ఫుడ్స్ని కట్ చేయాలని అండ్ లో కార్బ్ డైట్ తీసుకుంటూ ఉండాలని, అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉండాలని. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. నేను చెప్పిన ఫాలో అవుతూ ఫ్రీక్వెంట్గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు ఆల్రెడీ మెడికేషన్ మీద ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ డైట్ని ఫాలో అవ్వండి. అండ్ మీ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు హెల్తీ డైట్ ఫాలో అవుతూ, హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతూ వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. అండ్ మధ్యలో కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.